వేదిక మీద కార్పొరేషన్ మేయర్ గారికి, వైస్ మేయర్ గారిని, లేదా గెలిచినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా ఒక చిన్న సూచనతో నేను కాలాతీతమైన కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా, చాలా మందికి ఆశ ఉంటాయి. నేను కొంతమంది పెద్దవాళ్ళతో కలిసి రాజకీయాలు నడుస్తున్నప్పుడు, నేను 32 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా. ఎందుకు ఈ దీనికి నాకు సంబంధం ఉందని చెప్తా ఉందంటే, నా రాజకీయ జీవితం వార్డు సభ్యులతో స్టార్ట్ అయింది. వార్డు సభ్యులుగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఉమ్మడి జిల్లాకు ఫ్లోర్ లీడర్గా, జిల్లా అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈరోజు ఈ వేదిక మీద మైకు పట్టి మాట్లాడేటువంటి స్థాయికి కల్పించిన సందర్భాన్ని 4 సార్లు ఎమ్మెల్యే గెలవడం చాలా ఈజీ, 5 సార్లు ఎంపీ గెలవడం చాలా ఈజీ. కానీ కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా గెలవడం మాత్రం చాలా కష్టం. ఒక నమ్మకం ఎప్పుడైతే ఎలక్షన్ చిన్నగా అవుతా ఉంటుందో, ఆ చిన్నగా అయినప్పుడు ఈ ఎక్కువ నమ్మకాన్ని కలిగించి వ్యక్తి క్యారెక్టర్ మీద చూసి ఓటేసే సందర్భాలు వస్తాయి. నేను అనుకుంటా ఉన్నా 60 మందికి 60 మంది క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నిక చేసి కార్పొరేషన్ పంపించినటువంటి నా పాలమూరు కార్పొరేషన్ ప్రజాధికారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ నమ్మకంతో అయితే మీరు ఈ స్థాయికి వీళ్ళు పంపించారో, మీ నమ్మకం వమ్ము కాకుండా, ఏ నమ్మకం పాలమూరు మెద్దుబిడ్డ మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి మనమే నమ్మకం పెట్టాడు, ఏ నమ్మకంతో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు తన ప్రతి సందర్భంలో ఈ పాలమూరు గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. విద్యా ఉద్యోగాల గురించి, లేదా వ్యవసాయం గురించి, ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మేము చాలా సందర్భాల్లో ఎక్కడ ఉన్నా కూడా, ఇప్పుడు మేము బైఫర్కేట్ అయిన నారాయణపేట జిల్లా అయినా కూడా ఈ పాలమూరుతో ఉన్నటువంటి బంధం ఇంకా విడదీయలేంది. ఇది చావుతో మాత్రం విడదీసే బంధం. ఇది అంత బంధం కలుపుకున్న ఈ పాలమూరు, ఇవన్నింటినీ నమ్మకంగా ఈరోజు మీ చేతిలో ఒక అధికారాన్ని పెట్టారు. వాస్తవంగా కూడా నేను 7 నుంచి 8 సార్లు కంటెస్ట్ చేసిన, ఎప్పుడు ఓడిపోలేదు. ఇది గర్వంగా చెప్పడంలే. ఎందుకు చెప్తామనంటే, భయంతో బతికిన, నాకు ఓటేసిన ఆ జ్యుడిషియల్ ప్రజలకు నేను ఏం చేయగలుగుతా అనేటువంటి ఆలోచనతోనే బతికిన. ఈ రోజు కూడా ఒక రాష్ట్రానికి మంత్రి అయినా కూడా రోజుకి 18 గంటలు బాధ్యతగా ఏ పని అప్పచెప్పినా ఆ పనిని నేను పరిపూర్ణంగా బాధ్యతగా సమయం కంటే ముందే చేసి శభాష్ అనిపించుకోవాలని ఒక చిన్న కసి నన్ను ఈ రోజు నిలబెట్టి మీతో మాట్లాడే స్థాయికి తీసుకొచ్చింది. చాలా మంది పెద్దవాళ్ళని చూశాను. రాజకీయంలో మీలాగా కార్పొరేటర్ అన్న కావాలని కలగనటువంటి చాలా మంది కాలేకపోయారు. డబ్బు ఉండి, పేరు ఉండి, హోదా ఉండి, అన్ని ఉన్నా కూడా కార్పొరేటర్ గా గెలవడం వాళ్ళకి సాధ్యం కాలేదు. ఈరోజు మీకు సాధ్యమైంది. మీ క్యారెక్టర్ని నమ్మిండ్రు ప్రజలు, మీ ప్రాంతంలో మీరు సేవ చేస్తారని నమ్మిండ్రు. మీరు ప్రపంచంలో దేనైనా మోసం చేయండి, ప్రపంచంలో మీరు దేనైనా మోసం చేయండి, కానీ మిమ్మల్ని నమ్మి ఓటేసి ఆ ఓటు ద్వారా మీకు ఈ స్థాయిని కలిగించిన ప్రజల్ని మాత్రం మోసం చేయకండి. దైవాన్ని మోసం చేసినటువంటి సందర్భాన్ని రాణించుకోకండి. ఇది అద్భుతమైన అవకాశం. డబ్బు సంపాదించవచ్చు, లేదా ఏదో ఒక రూపకంలో పేరు సంపాదించవచ్చు, కానీ స్థాయి సంపాదించవచ్చు, కానీ ప్రజల ఆశీర్వాదం సంపాదించడం అనేది అది మీకే సాధ్యమైంది. ఈ ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు ఉండాలని, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకుంటారని, నిలబెట్టుకునే ప్రయత్నంలో అనునిత్యం నిజంగా చెప్తా ఉన్నా. రాజకీయం రాగానే చిన్నగా గతంలో కొంతమంది చూసేవాళ్ళని, నేను కార్పొరేటర్ కాగానే ఏదో అయిపోయినట్టు చూసుకుంటాను. నేను మంత్రి అయినా కూడా నాకు మెల్ల చెల్ల తప్పించి వేరే ఇంకేం వేసుకో. అంటే ఉద్దేశం ఏంటంటే, ఇది శాశ్వతమైంది కాదు, ఇది శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది ప్రజల మధ్య ఉండే ప్రేమ, వాళ్ళ మీద మనం పెట్టుకున్న నమ్మకం, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బతికే జీవన విధానమే శాశ్వతమైంది తప్ప పదవులు ఎప్పుడు కూడా శాశ్వతమైనవి కాదు. మనం అది గుర్తించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది నాకంటే వయసులో చిన్నవాళ్ళు, నా వయసు వాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు. నేను చిన్నవాళ్ళకు గట్టిగా, నా వయసు వాళ్ళకు ఒక సోదర భావనగా, లేదా నాకంటే పెద్దవాళ్ళకు రిక్వెస్ట్ చెప్తా ఉన్నా. నమ్మకం అనేది ప్రజా జీవితంలో ఉన్నంత కాలం నువ్వు డబ్బు సంపాదించుకోలేకుండొచ్చు, కానీ నీ అకౌంట్ లో ప్రతిదీ కూడా పుణ్యం మాత్రం పడతా ఉంటది. నువ్వు చేసిన సేవకు మార్కులు పడతా ఉంటాయి. ఈ మార్కులు అనేటివి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కుటుంబాన్ని ఆదుకునేటువంటి సందర్భాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో, ఏ నమ్మకంతోనైతే మీకు పార్టీ టికెట్ ఇచ్చిందో,
ఏ నమ్మకంతోనైతే ప్రజలు మీకు ఓటేసిండ్రు, ఏ నమ్మకంతోనైతే కార్పొరేషన్ కి నేను ఏదైనా చేస్తానే నమ్మకంతో ముఖ్యమంత్రి గారు మనకి ఒక ఓపెన్ స్పేస్ ఇచ్చిండు, ఏ నమ్మకం కోసం అయితే మీ శాసనసభ్యుల వారు కొట్లాడుతా ఉన్నారు రాత్రి పగులు, ఈ నమ్మకాలన్నీ ఒమ్ము కాకుండా నేను ఇంకా కార్పొరేషన్ లో మనం ఇప్పుడు ఈ రోజుకి కొత్త రకమైన జీవన విధానం గడపాలి. నేను చైర్మన్ కార్పొరేషన్ మేయర్ గారికి కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మనం మిగతా కార్పొరేషన్లు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఆ కార్పొరేషన్లకు ధీటుగా మనకు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్ కు వచ్చి మన కార్పొరేషన్ గా నూతనంగా చేసుకోబడ్డ ఇటువంటి మామూలు సుందరాతి సుందరంగా అన్ని ఆ వసతులు అవసరాలు తీరే విధంగా ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానం కల్పించే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం కార్పొరేషన్ మేయర్ గా అయినందుకు, వైస్ మేయర్ గా లేదా కార్పొరేటర్ గా మీరు గెలిచినందుకు సార్థకత అవుతుందని సార్థకత వస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా. ఖచ్చితంగా రాజకీయాలు అందరికీ ఇమిడిపోగావు. రాజకీయం అంటే ఇదేదో పెద్ద మచ్చ ఉంటుంది రాజకీయాల్లో. ఖచ్చితంగా రాజకీయాల్లో ఇక ఒక్కసారి కార్పొరేటర్ అయిపోతే, ఒక్కసారి మేయర్ అయిపోతే, వైస్ మేయర్ అయిపోతే 100% ఇక ఆర్థికంగా బలపడతాం. ఆర్థికంగా బలపడ్డాము అంటేనే ఇక నీ పతనం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అహంకారం ఈరోజు వచ్చింది అంటే ఈ రోజే మన పతనం స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని మనం మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. నేను చెప్పడం గొప్పని కాదు, నేను అనుభవంతో చెప్తా ఉన్నా. ఈ రోజు వరకు కూడా నా కార్పొరేట్ నా మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 72,811 మంది నాకు ఓట్లేసి 18,000 మెజార్టీతో గెలిపించిన సందర్భంలో దాదాపు 30 నుంచి 35,000 మంది పేర్లు పెట్టి వాళ్ళకి అవసరాన్ని గుర్తుపెట్టి పిలిచే సామర్థ్యం పెంచుకునేటువంటి సందర్భం వచ్చింది. దాన్ని కాపాడుకున్నాం కాబట్టి ఈ రోజు కొనసాగుతున్నాం అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఒక చిన్న పరిధి, ఆ పరిధిలో ఉన్నటువంటి అవసరాలను తీర్చే విధంగా మీ తపన తాపత్రయం అంతా కూడా మీరు మరొక్కసారి ఈసారి అయిపోయింది, ఇదే ఆఖరి కాదు. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ ప్రాంత ప్రజలు గుంజుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మిమ్మల్ని నిలబెట్టుకొని గెలిపించుకునే విధంగా వాళ్ళ మనసుని మీరు గెలిచాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు. నిజంగా కూడా చాలా చక్కటి మాట చెప్పాడు చెన్నం శ్రీరన్న. ఏంది రాజకీయాలు ఇప్పటి వరకే, గెలిచిన తర్వాత అందరూ కూడా నిజంగా కూడా ఇక్కడ మేయర్ గారు 60 మందికి ఆమె మేయర్, ఈ కార్పొరేషన్ మేయర్ ఆమె అందరికీ మేయరే. కాబట్టి ఒక తల్లి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది, మాతృమూర్తి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది, భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ క్షణం కించి ఈ 5 సంవత్సరాల ఈ సమయంలో అనునిత్యం మన కార్పొరేషన్ మిగతా కార్పొరేషన్లకు ధీటుగా అన్నిట్లో ముందుండే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేద్దాం, ఏ విధంగా ఎమ్మెల్యే గారితో కొట్లాడుకుందాం, ఎమ్మెల్యే గారిని సతాయించి ఫండ్ తీసుకొచ్చుకుందాం, ఈ ప్రాంతంలో అన్ని సుందరమైనటువంటి సందర్భాన్ని తీర్చిదిద్దుకుందామని తపన తాపత్రయంతో ఉండడం ద్వారానే ఈ మహబూబ్ నగర్ బాగుపడుతుంది. లేకపోతే ఈ చిన్న చిన్న కలహాల వల్ల, చిన్న చిన్న ఆలోచన విధానాల వల్ల, చిన్న చిన్న మనస్పర్ధల వల్ల మన కార్పొరేషన్ వెనక్కి పడే పరిస్థితి ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. ఈరోజు పాలమూరు మారుతుంది, పాలమూరు ప్రజల ఆలోచన మీద మారింది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకొకటి లేదు. కాబట్టి ఈ మారుతున్న ఈ సందర్భంలో మనమందరం కూడా ఒక పాజిటివ్ మోడ్ లో ముందుకు పోవాల్సింది, అభివృద్ధి ధ్యేయంగా బతకాల్సి. ఒక రాజకీయ నాయకుని జీవిత కాలం అంతా కూడా ఎప్పటి వరకైతే ఆలోచన చూపు అన్ని కూడా అభివృద్ధి దిక్కుంటాయో, డెవలప్మెంట్ కోణంలో ఆలోచన చేస్తాడో రాజకీయ నాయకుడికి భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే భవిష్యత్తు ఉండదు అన్న విషయాన్ని గుర్తెరిగి బతకాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ విషెస్ తెలియజేస్తా ఉన్నా. మీకు ఆ భగవంతుడు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంత ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకొని ఇక్కడికి పంపించారో ఆ ప్రజల నమ్మకాన్ని గెలిచే విధంగా, ఆ ప్రజల అన్ని అవసరాలని తీర్చే విధంగా తీర్చుతారని నమ్మకంతో ఏదైతే మీరు ఓటేసి గెలిపించుకొని వచ్చారో ఆ భగవంతుడు మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన దగ్గర మన మనసులో మన ఆలోచనలో చూపులో ఎక్కడ కూడా మనకు అహం అనేది రాకుండా జీవనం గడిపే స్థితిగతుల్ని భగవంతుడు మీకు ఇవ్వాలా. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇది ఒక్కసారి కాదు, మీరు ఇంకా చాలా సార్లు కార్పొరేటర్ గా ఇంకా రాజకీయ ప్లాట్ఫామ్ మీద ఇంకా ముందుకు పెద్ద స్థాయిలో ఒక కౌన్సిలర్ గెలిచిన నేను ఈరోజు ఈ స్థాయికి రాగలిగిన అంటే ఖచ్చితంగా భయంతో సర్వీసెస్ ఇచ్చేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నాం. నేను చెయ్యాలనే తపన, నా ప్రాంతం, నా ఏరియా, నాకు ఓటేసిన ప్రజలు వీళ్ళకి నేను జవాబుదారీగా ఉండాలనే జవాబుదారీ తత్వమే
ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినాయి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రాజకీయంలో ఇంకా పై స్థాయికి ఎదిగే విధంగా మీ ప్రవర్తన ఆలోచన ఉండాలని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని మరి మనకిచ్చి ఈ ప్రాంత ప్రజల ఆలోచన విధానం ఈ ఓటు రూపకంగా మనకి ఈ స్థాయి కల్పించిన ముఖ్యంగా పాలమూరు ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను అనుకుంటున్నా, నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ రోజులు మారినాయి, ఆలోచన విధానం మారింది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇంతకంటే బంగారమైన సమయం ఇంకెప్పుడు రాదు. ఈ రోజు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా వాసి మేమందరం కూడా ఒక్కోసారి కదా ఇప్పటిదాకా 70-80 సార్లు కలిసింటాం. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి, ఐఐటి వచ్చిందంటే ఊకే రాలే, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏది అడిగినా ఆయన వద్దనకుండా ఇస్తున్నాడంటే ఊరికి ఇవ్వడంలే. ఆయన కూడా ఆలోచన ఉంది, అరే నా ప్రాంతం ఇంతకుముందు ఎక్కడెక్కడో ముఖ్యమంత్రి అయిన వాళ్ళ ప్రాంతం బాగైంది, ఈ రోజు నా జిల్లా నా పాలమూరు జిల్లా బాగా కావాలని ఆయన తపనతో ఉన్నాడు. కాబట్టి ఈ తపనని అభివృద్ధి దిక్కు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తపనని కిరికిర్ల నుంచి ఆయన ఎప్పుడు వద్దులపై పాలమూరు ఎప్పుడు కిరికిరి అనకుండా ఆయన అరే ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి కోసం వస్తున్నారు, ఏ విధంగా అయితే మిగతా కార్పొరేషన్లన్నీ కూడా బాగుపడ్డాయో ఆ మాదిరిగా మనం కూడా బాగుపడడానికి ఒక సువర్ణమైన అవకాశం. నిజంగా కూడా అదృష్టవంతులు ఈ టైంలో గెలిచిన వాళ్ళంతా కూడా. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, మన బిడ్డ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంటే కార్పొరేషన్ గెలిచింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి శరవేగంగా పరిగెత్తడానికి ఒక అవకాశం ఉంది అన్న విషయాన్ని మీ అందరూ గ్రహించి ఖచ్చితంగా ఒక్కటే ఒక నినాదం, వేరే ఏం మనసులో పెట్టుకోకండి. నేను ఒక అనుభవంతో చెప్తా ఉన్నా, మనకు సంబంధించి మనకు వీలైనంత వరకు మంచి చేసుకుంటూ పోదాం, సాధ్యమైనంత వరకు అభివృద్ధి ఆలోచన చేసుకుంటూ పోదాం. ఇవన్నీ కూడా ఆటంకాలు కలగనీయకుండా ఈ చిన్న చిన్న ఆలోచనల ద్వారా మనం ద్వేషాలు పెంచుకొని ఈ అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఆ భగవంతుడు అవన్నీ కూడా యుక్తులన్నీ కూడా ఇవ్వాలని, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావడానికి ఏది అడిగినా అది ఇచ్చే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడు. కాబట్టి మీరు ఇంకా అభివృద్ధి చేసుకుంటా పోతే ఇంకా ఫాస్ట్ గా త్వరితగతిగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం మేము కూడా ఎప్పటికీ ఉంటాం. ఖచ్చితంగా నేను కూడా సరే ఏది ఎక్కడున్నా కూడా పాలమూరు బిడ్డ, నేను కూడా నాకు కూడా పాలమూరు అంటే చాలా ప్రేమ, గర్వంగా చెప్పుకునేది. భారతదేశంలో ఎక్కడ తిరిగినప్పుడు ఏకంటే పాలమూరు అని చెప్పుకునేది. మరి అటువంటి పాలమూరులో నిలబడి మాట్లాడేటువంటి శక్తి ఇచ్చినటువంటి భగవంతుని కూడా నేను రుణపడి ఉండాలి. పాలమూరు కోసం అహర్నిశలు ఈ కార్పొరేషన్ కోసం ఈ కాన్స్టిట్యున్సీ కోసం 100% సర్వ ప్రయత్నాల్లో నా వంతు కూడా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ నమ్మకాన్ని మాత్రం ఎక్కడ కూడా వమ్ము చేయకుండా జీవన విధానాన్ని ముందుకు తీసుకుపోతారని విశ్వసిస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్.